హాయ్ అండి. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత అవగాహన కల్పించినా షేర్లలో డబ్బులు పోగొట్టుకోవడం, లేకపోతే చిట్టీలు వేసి మోసపోవడం, లేదు అంటే లోన్ యాప్ల్లో లోన్లు తీసుకోవడం, ఇంకా లేదంటే బెట్టింగ్లు ఆడటం, ఇట్లాంటివన్నీ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండి రమేష్ గారు, ఆయనకి 26 సంవత్సరాలట. ఎంత చిన్నవాడు చెప్పండి. ఆయనకి 2 మగపిల్లలు. భార్య పేరేంటి తెలుసా? ప్రదీప. ఎంత అందమైన పేరండి. నేను అసలు ఈ మధ్యకాలంలో ఇలాంటి పేరు చూడలేదు కూడా. కానీ అమ్మ ప్రదీప గారు, మీకు దేవుడు నిజంగా అన్యాయం చేశాడనే చెప్పాలమ్మా. ఆ దేవుణ్ణి నాకు ఫస్ట్ టైము అనిపించింది, ఇలా కూడా మనుషులకి ఇబ్బంది కలిగిస్తాడా అనిపించిందమ్మా. మీకు మంచి ధైర్యము, ఓదార్పు కలగాలని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. టాపిక్లోకి వెళ్తే 26 ఏళ్ళ రమేష్ గారు షేర్లలో లాస్ అయ్యారని చెప్పి ఫ్యాన్ కురేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అసలు మన దేశంలో ఫ్యాన్లు బ్యాన్ చేస్తే పోతుందేమో అనిపిస్తుందండి అప్పుడప్పుడు. మాట్లాడితే ఏదైనా కష్టం రాగానే ఫ్యాన్ ఒకటి దొరుకుతుంది, వేసుకుంటున్నారు, అయిపోతుంది. అంటే ఒడ్డు నుండి మనం చెప్పడం కాదు, మనకు వచ్చిన దాంట్లో మనం సర్దుకోక అక్కర్లేని దానికి వెంపర్లాడి, అక్కర్లేకుండా ఇలా డబ్బు సంపాదించాలి అని చెప్పి అనుకుంటేనే ఇలా బోల్తా పడుతున్నారు. అంతేకాకుండా మేడ్చల్ జిల్లాలో ఈయనకి 2 మగపిల్లలు, 26 ఏళ్ళ ఆయనకి. భార్య, పిల్లలు, వీళ్ళందరూ ఏమవ్వాలి? అప్పులు చేయటం, లేకపోతే లోన్లు తీసుకోవడం, షేర్లలో పెట్టడం, లాస్ అవ్వడం, ఫ్యాన్లు కురేసుకోవడం. భార్యలు ఎక్కడికి పోవాలండి? ఎవరు చూస్తారు? మీకున్న దాంట్లో తినండి, మీకున్న దాంట్లో అనుభవించండి, మీకున్నదే జనానికి చూపించుకోండి. మనం ఏం జనానికి వెళ్ళి గొప్పలు చూపించుకోవడం వల్ల మనకి వచ్చే మెడల్స్ ఏమి ఉండవు, తెలిసిందా? రమేష్ గారు ఆత్మకు శాంతి కలగాలి. ఇలాంటి పనులు ఇంకెవరు చేయమాకండి. షేర్లలో ఎంతవరకు అంటే, మీకు ఏదన్నా అక్కర్లేకుండా ఏదన్నా చేద్దాము అనుకున్నప్పుడు ఒక 5 లక్షల లిమిట్లో పెట్టుకోండి. ఒకవేళ లాస్ వచ్చేసినా మనం దాన్ని ఒడ్డున పడిపోయే విధంగా ఉండాలి. అంతేగాని మనం బయట వడ్డీలకి తెచ్చి, అప్పులు తెచ్చి, మన దగ్గర లేక ఉద్యోగాలు ఉంటాయో ఉండవో తెలియట్లేదు. నిన్న అదే ఒక వీడియో పెడితే, సాఫ్ట్వేర్ల గురించి ఇబ్బంది పడుతున్నారు, పొదుపు చేసుకోండి అంటే, ఇంట్లో కూర్చుని నువ్వు కూడా చెప్పేంత విధానం అంటే మీ అమ్మ కూడా ఇంట్లో కూర్చునే చెప్తుందని వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి మాట్లాడేటప్పుడు. ఓకేనా? ఇలాంటివి రమేష్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఇలా బలవుతున్నారు షేర్ మార్కెట్లకి. దానికోసం క్లాసులు చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అవగాహన కల్పించేవాళ్ళు ఉన్నారు. అవేమీ లేకుండా ఏదో కనపడ్డాయి, కొనేద్దాం, పెట్టేద్దాం డబ్బులు. ఇది పరిస్థితి.